ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వైజ్గా కూడా ఎవరికి హెడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ ఓట్ ఏదైతే పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో పెరగడం అనేది వ్యతిరేకతతోనే పెరిగింది సార్. 19లో మీకు గుర్తుంటుంది కదా, 9 గంటల దాకా పోలింగ్ అయింది కదా, 10 లక్షలు కుంకుమ ఏదో పంపించింది కదా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని. రాత్రి బారులు తీరింది కదా సార్ లేడీసు. రిజల్ట్ ఏమైంది సార్? ఓన్లీ 23 సీట్స్, 151 వైఎస్ఆర్పి, 1 జనసేన. అంతే కదా సార్. 175లో 22 పార్లమెంట్ వచ్చాయి సార్, లోక్సభ 3 వచ్చినాయి కదా. సేమ్ థింగ్ అదే ఈరోజు బారులు తీరిన 12 గంటలు కావచ్చు, 88 కావచ్చు. సేమ్ నీకెట్లా రిజల్ట్ వచ్చిందో మీకెట్లా వచ్చిందో అదే గమనించండి. ఈరోజు శ్రీకాకుళం 10 సార్, విజయనగరం 9, 15 వైజాగ్, 34లో నేను అనుకుంటున్నా 27కు తగ్గాయి, 27 నుంచి 29. ఈస్ట్ 19, వెస్ట్ 15, గుంటూరు 17, కృష్ణా 16, 33 + 34, 67లో 53 నుంచి ఏదైతుందో ఇట్ విల్ గో 58. రాయలసీమ 14, చిత్తూరు, అనంతపూర్ 14, కర్నూలు 14, 10 కడప. ఎప్పుడు చిత్తూరులో ముఖ్యమంత్రిగా 95, 99 ఎన్నికలు కానీ చంద్రబాబు గారిది అసెంబ్లీ ఆయన ముఖ్యమంత్రిగా అయింది కదా. 2004 అపోజిషన్ ముఖ్యమంత్రి అనుకోండి, 2004, 2009, 14 ఉమ్మడి రాష్ట్రం డివిజన్ అయినాక 19 ఎన్నడూ చిత్తూరు మెజార్టీ రాలేదు. ఈసారి 7 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి? టీడీపీకి. చంద్రగిరి తను సొంతగా ఓడిపోయాడు టీడీపీ మీద. బట్ 85లో పోటీ చేయక 89 ఎక్కడికి పోయాడు? కుప్పం పోయాడు. బట్ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు 94 గెలిచాడు. ఎప్పుడు కాంగ్రెస్ గారు అరుణ గారు 3-4 సార్ల తర్వాత ఇప్పుడు ఇది 2 సార్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం గెలవబోతుంది. అక్కడ 7 నుంచి 9 చిత్తూరులో వస్తాయి. రాయలసీమలో మొత్తం 52లో ఒక 3-4 సీట్లు 25కు తగ్గకుండా 23కు తగ్గకుండా 23 నుంచి ఏదైతుందో 29 కావచ్చు.